మై కమన్. కమ్ ఇన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. అరే ఏం మాట్లాడుతున్నావు? మనం జస్ట్ దోస్తులమే కానీ లవర్స్ మన ఎన్నడన్నా చెప్పినానా? మరి ఇన్నాళ్ళు నాతో ఎందుకు కలిసి తిరిగావు? ఏదో సెక్యూరిటీ ఉంటదని తిరిగినా. అయినా నిన్ను చేసుకుంటే ఏం పెడతావు, ఏం కొని పెడతావు? గదే మా బావని చేసుకున్నాను అనుకో, మస్తు మనీ ఉండే, మంచి పొజిషన్ ఉండే. చూసావా బ్రదర్, ఆడపిల్ల ఎప్పుడు అదృష్టవంతుని ఐశ్వర్యవంతుని నాలాంటి అందగానే లవ్ చేస్తుంది. నువ్వు అందగాడవా? షూర్. టాప్ 2 లో నేను ఉన్నా. నా దగ్గర 99 lakhs ఉన్నాయి. నీ దగ్గరే ఉంది పాకెట్ మే పత్తర్ హాత్ మే హడ్డీ. హలో, డబ్బు ఉంది కదా అని భుజాలు ఎగరేకు. ఏదో ఒక రోజు నువ్వు నేను ఒకే పొజిషన్ లోకి వస్తావు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎన్ని ఇంజన్లు ఫిట్ చేసినా ఆర్టీసీ బస్సు ఎయిర్ బస్ లో గాల్లోకి ఎగరలేదురా. అయ్యో బావ, what happened బావ? ఇండియన్ ఫుడ్. ఈ పక్కన ఆర్పి డాక్టర్ వెళ్దాం. ఏయ్ షట్ అప్. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే థర్డ్ క్లాస్ లో కనబడుతున్నానా? వెరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ వన్ సెకండ్. హలో, అంబులెన్స్. పేషెంట్ ఎవరు సార్? నేనే. కూర్చోండి. వీల్ చైర్ ఎందుకే? ఆయన కాళ్ళేవా? నడుస్తాడులే. షట్ అప్. ఫార్మాలిటీస్ ఫాలో కావాలి, ఫెసిలిటీస్ వాడుకోవాలి. సింపుల్ దగ్గు కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా? ఏయ్, ఈ జలసే వద్దు. ఏనుక్కు చచ్చినా ఒకటే తొండం, బ్రతికినా ఒకటే తొండం. ఓ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్. హార్టీ వెల్కమ్. పేషెంట్ చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సార్ నాది ఎక్సైజ్ బాడీ సార్. అఫ్ కోర్స్ పేషెంట్ బలంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రోగం కూడా ఈజీగా కుదురుతుంది. అమ్మో, ఇదేం రోగం సార్? 2 గంటలకి మంచి డల్ అయిపోయిండు, నిమిషంకి ఒకసారి ఆగి తగ్గుతున్నాడు. డోంట్ వరీ, నేను ట్రీట్మెంట్ చేస్తాను. కంటిన్యూస్ గా తగ్గుతాడు. ఓకే సిస్టర్, ఈ టెస్టులు వెంటనే సార్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం టెస్టులు సార్ అవి? బ్లడ్ టెస్టులు, మోషన్ టెస్టులు, షుగర్ టెస్టులు. వాట్ ఇస్ దిస్ బ్లడీ షిట్? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా అని వస్తే ఇలాంటి చీప్ టెస్టులు వస్తాయి. ఓ డోంట్ వరీ, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. అసలు టెస్టులు ముందున్నాయి. సిస్టర్, మన కోపెన్హాగన్ డెన్మార్క్ టెస్టులు చేయించు. ఈ టెస్టులన్నిటికీ బిల్ ప్రిపేర్ చేయండి. ఏంటో ఎక్కడ చూస్తున్నావు? ఇవి కేవలం మా హాస్పిటల్లో మాత్రమే చేస్తారు. డాక్టర్, ఎస్, ఇప్పుడు ఈ టెస్ట్లని ఇతనికి అవసరమా? మా హాస్పిటల్ కూడా అవసరం. ఓహో, పేషెంట్ మంచి ముహూర్తం జరిగితే ఎటువంటి వ్యాధి నయమైపోతుంది. కొంచెం మోకాలు పైకెత్తు. ఆను మోకాల మీద కొడుతూ ఆడమంటున్నారేంటండి? అనవయ్యా, ఒక్కోసారి నోటి మీద కొడుతుంటాం, మోకాలు టెస్ట్ చేస్తుంటాం. నీకెందుకు అను? నీకు సిగరెట్, బీడి, పాన్ పరాగ్, బీడా ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు సార్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకు ఇప్పుడు మా వాడు తీస్తున్నాడుగా, ఎక్స్రే తెలిసిపోతుందిగా. ఏదో ఒక 10 సార్లు గాలి పీల్చొద్దు. ఎలా సార్? భలే అంటున్నారు. ఇంకోసారి అనండి సార్. అబ్బా ఇంకోసారి అనండి సార్. ఎక్స్రే నీకా నాకా? నాకేనండి. మరే నా చేత ప్రాక్టీస్ చేస్తున్నావు? సారీ సార్. స్మైల్ ప్లీజ్.
స్మైల్ పాస్వర్డ్ తీస్తున్నారా ఎక్సర్సైజ్ ఇస్తున్నారండి నీకు ఫోటో స్టూడియోలో పనిచేసిన అలవాటు కానీ సార్ అసలు ప్రాబ్లం ఏంటండి నాకు మిస్టర్ మల్హోత్రా సార్. ఇది క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు కాకపోవచ్చు గుండె రంధ్రం కావచ్చు కాకపోవచ్చు లేదా మొత్తం కలిపి ఉండొచ్చు అబ్బా. అసలేమీ లేకపోవచ్చు అసలేం లేకపోతే మేము తీసుకొస్తాం మాకు వదిలేయ్. ఎంతసేపు అయ్యా కానీ ఓ, లెన్స్ ప్రాబ్లం సార్. అరే ఏదో ఒకటి దీవయ్యా బొమ్మ వస్తుంది కదా ఏదో తీస్తే నేను ఒప్పుకోండి సార్ మంచి లెన్స్ పెట్టి తీయండి మీరు అసలే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోటో బ్రహ్మాండంగా రావాలి అవసరమైతే నేను లెన్స్ డబ్బులు ఇస్తాను సార్ ఆహా డబ్బంటే కేర్ చేయని పేషెంట్ మనకి ఇప్పటికి దొరికాడయ్యా తెప్పించు కొత్త లెన్స్ తెప్పించు తెప్పించుకో సార్ లెన్స్ ఎంత ఉంది సార్ 2 లక్షలు 2 lakhs డాక్టర్ ఇంటెన్సివ్ కేర్ లో బెడ్ ఒకటి ఖాళీ అయింది. అట్లాగా ఆ. పద డాక్టర్ ఓ సారీ పేషెంట్ కావాలి కదా నువ్వు వెళ్ళి బెడ్ ప్రిపేర్ చేయి మేము పేషెంట్ తయారు చేస్తాం. ఓకే డాక్టర్. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్ నో ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది 6 months శాలరీ యా ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అమ్మో, అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే. అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్ నేను నీకు ఎలా నచ్చా?